మన యేసు పుట్టాడండి అన్నలారా, బెత్లెహేము పురమునందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. ఓ అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. ఓహో అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. కన్యక గర్భమందు అన్నలారా, శ్రీ యేసు పుట్టాడండి అన్నలారా. కన్యక గర్భమందు అన్నలారా, శ్రీ యేసు పుట్టాడండి అన్నలారా. ఓ అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. ఓ అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. నక్షత్రం పుట్టింది అన్నలారా, వారికి దారైన చూపింది అన్నలారా. నక్షత్రం పుట్టింది అన్నలారా, వారికి దారైన చూపింది అన్నలారా. ఓ అన్నలారా, వారికి దారైన చూపింది అన్నలారా. ఓ అన్నలారా, వారికి దారైన చూపింది అన్నలారా. బంగారు సాంబ్రాణి బాణములు వారు కానుకలు అర్పించారు అన్నలారా. బంగారు సాంబ్రాణి బాణములు వారు కానుకలు అర్పించారు అన్నలారా. ఓ అన్నలారా, వారు కానుకలు అర్పించారు అన్నలారా. ఓ అన్నలారా, వారు కానుకలు అర్పించారు అన్నలారా. ఇతను వలస గ్రామమందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. ఇతను వలస గ్రామమందు అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. ఓ అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. ఓ అన్నలారా, శ్రీ యేసు పుట్టాడండి అన్నలారా. ఓ అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. శ్రీ యేసు పుట్టాడండి అన్నలారా, మన యేసు పుట్టాడండి అన్నలారా. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. ప్రియమైనటువంటి ఇతనవలస గ్రామ ప్రజలకు, పెద్దలకు, చిన్నలకు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నామండి. హల్లెలూయా. మరి పాపమని చెప్తూ ఉన్నారు. అసలు పాపం అంటే ఏంటి? హల్లెలూయా. ప్రియరా, యేసుక్రీస్తు నామములో వందనాలు. మన శరీరానికి అయితే మనము శరీర రక్షణ కోసము మంచి వస్త్రములు ధరించుకుంటాము. మరి కళ్ళుకి రక్షణగా మరి అద్దాలు పెట్టుకుంటాము. కాళ్ళకి రక్షణగా ముళ్ళు గొచ్చుకున్న రాళ్ళతో తగలకుండా మరి చెప్పులు తొడుక్కుంటాము. అలాగే మరి శరీరం పాడవకుండా మరి శరీరం యొక్క మాలిన్యం పోవడానికి రకరకాల సబ్బులు అయితే వాడతామండి. రకరకాల సెంట్లు కొట్టుకుంటాము. కానీ పిల్లారా, పాపం అనేది మన ఒంటి మీద ఉండదండి. ఏ కోనేట్లో ఉతికి మరి ములిగినా, ఏ గోదావరిలో ములిగినా, ఎక్కడ ములిగినా మన పాపం పోదండి. ఎందుకంటే మన పాపం పోవాలంటే యేసు రక్తంలో కడగబడాలి. కానీ ఏ గోదావరి ములిగినా, ఏ చెరువులో ములిగినా, ఏ కోనేట్లో ములిగిన పాపం పోదండి. ఎందుకంటే పాపం పోవడానికి అది మన ఒంటి మీద ఉన్నటువంటి మురికి కాదండి. మన ఒంటి మీద ఉన్న మురికి అయితే రకరకాల సబ్బులు రాస్తే, రకరకాల సెంట్లు కొడితే మన కొంప పోతుంది. కానీ మన పాపమైనటువంటి కొంప పోవాలంటే, పాపమైనటువంటి మరక ఆ డాగు పోవాలంటే యేసు రక్తంతో మాత్రమే కడగబడాలండి. ఆ పాపం అనేది మన శరీరం మీద ఉండదండి, మన హృదయంలో ఉంటుంది. కాబట్టి మన హృదయంలో మరి పాపం అది ఒప్పుకొని విడిచిపెడితేనే పాపం పోతండి. ఎవరైతే ప్రభువా నేను పాపిని తండ్రి, తెలుసు తెలియకో నేను పాపం చేస్తున్నాను, లేదంటే నా కర్మ జన్మ పాపం ఉందండి, నేను పాపినే ప్రభువా, నేను పాపిని కాబట్టి నా పాపం క్షమించవడం నీవే అని అయ్యా నేను సువార్త ద్వారా విన్నాను ప్రభువా, కనుక నా పాపం క్షమించండి, నా దోషం తొలగించి నా అపరాధం విడుదల చేసి
అయ్యా నీ రాజ్యంలోకి నన్ను నడిపించు ప్రభా, నీ బిడ్డగా నన్ను నడిపించి అంగీకరించి ప్రభుని ఎవరైతే యేసు ప్రభువారు అయ్యో నా పాపం కొరకు యేసు ప్రభువారు పరలోకంలో విడిచిపెట్టి మరి మన మనుషు కుమారుడుగా మట్టి శరీరం ధరించి మనుషు కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన నా పాపం క్షమిస్తాడు. ఎవరైతే మరి నోటితో ఒప్పుకొని ఆయన మన కోసం పాపం క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన పాపం క్షమించే అధికారం ఆయనకి మాత్రమే ఉందండి. కనుక ఎవరైతే పాపం ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో వచ్చి ఎవరైతే ప్రభుని పాపను ఒప్పుకుంటారో ఆయన పాపం క్షమించే అధికారం ఆయనకే ఉంది. ఆయన నిజమైన దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన నరకం తప్పించేవాడు, ఆయన పరలోక రాజ్యం ఇచ్చేవాడు, ఆయన మోక్ష రాజ్యం నడిపించేవాడని ఎవరైతే హృదయం ముందు విశ్వాసం ఉంచి మరి నోటితో దేవుడిని ఒప్పుకొని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో మరి వాళ్ళకి దేవుడు తన బిడ్డలుగా దేవుడు అంగీకరిస్తాడండి. ఎందుకంటే ఆయనే మన కోసం ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మరణించి తన రక్తాన్ని కార్చి మన పాపములు కడిగి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున మృతిని గెలిచి అంటే మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి సజీవుడైన దేవుడండి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు. ఆయన లోక రక్షకుడు అండి. ఆయన భూమిని ఆకాశం సూర్యుని చుక్క చూడు చంద్రుడు నక్షత్రాలు జీవరాశులు జలరాశులు సమస్తము నన్ను మమ్మల్ని మనలందరూ కూడా ఈ లోకాన్నంతటిని కూడా సృష్టించిన సృష్టికర్త అండి, రక్షణకర్త అండి, ఆయన ఆదరణకర్త. హల్లెలూయా, దేవునికే స్తోత్రం. కనుక ప్రియులారా మీ అందరికీ వందనాలు. మరి బ్రతిమలాడు చెప్తాము, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినమండి. ఆలస్యం చేయకండి. అందరూ కూడా అర్థం చేసుకుని ఆలోచన చేసి అవును నిజమే కదా మనం పాపులం కదా, మన పాపం అయితే మనం పాపంలో ఉన్నవారు పరలోకానికి వెళ్ళలేము, పాపం ఉన్నవారు మోక్షానికి సారలేడు. కాబట్టి మన పాపం నుంచి విడుదల పొందాలంటే ఈ లోకంలో యేసు ప్రభువుని మనం నమ్ముకోవాలా. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును నేను ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి వద్దకు పరలోకానికి మోక్షానికి సారలేడని దేవుడికి లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా మరి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువుని ఆయన దేవుడిని ఒప్పుకుని విశ్వాసం ఉంచినట్లయితే ఆ పాపను ఒప్పుకుని విడిచిపెట్టినట్లయితే ప్రభు మిమ్మల్ని అందరూ కూడా మరి తన రక్షకుడిగా తన బిడ్డగా మిమ్మల్ని అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ క్షణమే ఎవరైతే యేసు ప్రభువుని దేవుడని ఒప్పుకుంటారో మీ హృదయాలకి దేవుడు ఈ క్షణమే రాబోతూ ఉన్నాడు. మిమ్మల్ని రక్షించి పాపం నుంచి విడుదల చేసి నరకమును తప్పించి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడిగా ఉన్నాడు. కనుక మీ అందరూ కూడా దయచేసి ఈ మాటలు గమనించి మరి ప్రభు నామంలో మీరందరూ కూడా మార్పు చెందాలని అనేక హృదయాలు ఈ మాటలు మరి తాకిద అనేకరికి ఆకర్షింపబడి అనేక హృదయాలు తెరపడాలని యేసుక్రీస్తు నామములో మీ అందరి కొరకు మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ మాట దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.